వస్తావా నాయన? ఏమిటిది? ఆభరణాలు, బంగారు బచ్చా ఇంకా ఉన్నాయమ్మా. చూడమ్మా చూడు, కళ్ళు ఇంకా జిగేది బట్టి చూడు. చూడమ్మా, ఇప్పుడు నీ కొడుకు కోటీశ్వరుడు. మనదే. నీ చిన్నతనంలో దోపిడి దొంగలు ఊరి మీద పడ్డారు. మీ తండ్రిని చంపి నా నగలన్నీ ఒలుచుకుపోయారు. చూడు, దీని మీద మీ నాన్నగారి పేరు కూడా ఉంది. అది సరేగాని చిన్నోడా, ఇవన్నీ నీకెక్కడ దొరికాయిరా? ఆ దొంగల సొమ్మేనమ్మా. వాళ్ళు గోడ మీద పడి దోచుకున్న సొమ్మంతా ఒక గోడ దాస్తున్నారు. ఆ గుహ నాకు కట్టబడింది. ఆ దొంగలకి సంగతి తెలిస్తే ప్రాణం మీదకి వస్తుంది. అమ్మా, వాడితో పెద్ద ముఠ. మూడో వాడికి సంగతి తెలియనివ్వద్దు. తెలిస్తే ఆ నోటా పడి ఆ దొంగలకి ఈ విషయం తెలియచ్చు. ఎవరికి చెప్పద్దు. నేనెందుకంటారా? పిచ్చ ముద్దు నువ్వే ఎక్కడన్నా బాగుతావేమో. ఆ పప్పులు మన దగ్గర ఇవన్నీ లెక్క పెట్టి సంచులకెత్తి మూటలు కట్టి దాద్దాం. లెక్క పెట్టమైతే 3 రోజులు పడుతుందమ్మా. కొంచెం పట్టురా, కొన్ని సంచులు ఎత్తుదాం. మన ఇంట్లో కొంచెం లేదే. ఉండు, వదిన అసలే దేవంతకురాలు అన్ని ఆరాలు తీస్తుంది. జాగ్రత్త. మాత్రం నాకు తెలుసులేరా? ఏమో. అమ్మాయి, కొంచెం ఇస్తావా? ఈవేళప్పుడు కొంచెం ఎందుకు? ఏం చేసేదమ్మా, చిన్నోడు 1/2 మూట జొన్నలు వేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాడు. ఇప్పుడు కూడొడకేయాలి. జొన్నలు గొలుసుకుని మళ్ళీ తెచ్చిస్తా. సరే. అరమూట జొన్నలు అంటూనే మడ్డి కొలవాలంటుంది ఏమిటి? ఏదో ఉండే ఉంటుంది. ఇప్పుడే తెచ్చిస్తా. అమ్మా, ఈ గదిలోకి ఎవరిని రానీక. జాగ్రత్త. సరే, నువ్వు ఇక్కడే పడుకో. నేను ఈ కొంచెం ఇచ్చేసి. ఎక్కడ పడుకోవటమా? దాని మీద పడుకుంటాను. తప్పురా.